ఆదికాండం 37వ అధ్యాయం యొక్క సారాంశం. తండ్రి ప్రేమ, సోదరుల ఈర్ష్య. యాకోబు తన కుమారులలో యోసేపుని ఎక్కువగా ప్రేమించి అతనికి ఒక విచిత్రమైన అంగీని కుట్టించాడు. దీనివల్ల అన్నలకు అతనిపై అసూయ కలిగింది. యోసేపు కలలు. యోసేపుకు వచ్చిన 2 కలలు కుప్పలు వంగడం, సూర్యచంద్ర నక్షత్రాలు నమస్కరించడం అతని అన్నలలో మరింత అసూయను, పగను పెంచుతాయి. యోసేపు తన కలలను అన్నలకు వివరించుట. మనం చేనిలో పనలు కట్టుచుండగా తన అన్నల పనలు తన పనలకు నమస్కరించినట్లు, అలాగే సూర్యచంద్రులు 11 నక్షత్రాలు తనకు నమస్కరించినట్లు యోసేపు కలలు కని అన్నలకు చెప్పడంతో వారి కోపం మరింత పెరిగింది. అన్నల కుట్ర. యాకోబు షెకెములో గొర్రెలను మేపుతున్న తన అన్నల క్షేమం తెలుసుకోవడానికి యోసేపును పంపుతాడు. యోసేపు రావడం చూసి అతన్ని చంపడానికి అన్నలు పథకం వేస్తారు. రూబేను, యూదాల జోక్యం. అన్నయ్యైన రూబేను యోసేపును చంపకుండా ఒక గోతిలో పడేయమని చెబుతాడు. తర్వాత అతన్ని కాపాడాలని ఉద్దేశిస్తాడు. ఆ తర్వాత యూదా సలహాతో రూబేను అక్కడ లేని సమయంలో వారు యోసేపును ఇష్మాయేలీయులైన వర్తకులకు 20 వెండి నాణేలకు అమ్మేస్తారు. యాకోబు దుఃఖం. యోసేపు విచిత్రమైన అంగీకి మేకపిల్ల రక్తం పూసి ఒక క్రూర మృగం అతనిని తినేసిందని తండ్రికి చూపిస్తారు. యాకోబు తీవ్రమైన దుఃఖంలో మునిగిపోతాడు. ఐగుప్తులో యోసేపు. వర్తకులు యోసేపును ఐగుప్తునకు తీసుకెళ్లి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజసంరక్షక సేనాధిపతియునైన పోతీఫరునకు అతనిని అమ్మివేశారు. ఈ అధ్యాయం నుండి మనం గ్రహించవలసిన మరికొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. పక్షపాతం తెచ్చే అనర్థాలు. యాకోబు యోసేపును మిగతా పిల్లల కంటే ఎక్కువగా ప్రేమించడం వల్ల కుటుంబంలో తీవ్రమైన అసూయ, ద్వేషాలు పెరిగాయి. దేవుని ప్రణాళిక. సోదరులు యోసేపునకు కీడు తలపెట్టినప్పటికీ రాబోయే కరువు కాలంలో తన కుటుంబాన్ని, ఐగుప్తును రక్షించడానికి దేవుడు యోసేపును ముందే ఐగుప్తుకు పంపేలా ఈ సంఘటనలను ఉపయోగించుకున్నాడు. రూబేను వైఖరి. యోసేపును చంపకుండా కాపాడి తిరిగి తండ్రి వద్దకు చేర్చాలని రహస్యంగా ప్రయత్నించాడు. యూదా వైఖరి. మన సోదరుడిని చంపడం వల్ల లాభం ఏంటి అని ఆలోచించి అతడిని ఇష్మాయేలీయులకు అమ్మే ప్రతిపాదన చేశాడు. ప్రతీకాత్మకత. యోసేపు జీవితం యేసుక్రీస్తు జీవితానికి ముంగుర్తుగా కనిపిస్తుంది. సొంత వారి చేత త్యాగం అవ్వడం, వెండి నాణేలకు అమ్మబడడం, కష్టాల గుండా హెచ్చింపు పొందడం మనం గమనించవచ్చు. రంగుల అంగీ నాశనం. యాకోబు ఇచ్చిన అంగీ యోసేపుపై వారి కోపానికి ప్రధాన చిహ్నంగా మారింది. చివరకు దాన్ని చింపి రక్తంలో ముంచి తండ్రిని మోసం చేయడానికి ఉపయోగించారు. రూబేను పశ్చాత్తాపం. యోసేపు బావిలో లేడని తెలిసినప్పుడు రూబేను తన బట్టలు చింపుకొని తీవ్రంగా వేదన పడ్డాడు. పాపం తెచ్చే దాపరికం. సోదరులందరూ కలిసి ఒక పెద్ద అబద్ధాన్ని దాచిపెట్టి అనేక సంవత్సరాల పాటు తమ తండ్రి వేదనను చూస్తూ ఊరుకున్నారు. యోసేపు విధేయత. తండ్రి చెప్పగానే అన్నలకు ఎదురయ్యే ప్రమాదం తెలిసి ఏమాత్రం సంకోచించకుండా దోతానుకు వెళ్ళాడు. కలల ప్రాధాన్యత. యోసేపు కన్న కలలు కేవలం ఊహలు కావు, అవి దేవుడు భవిష్యత్తు గురించి ఇచ్చిన ప్రవచనాలు. ఆధ్యాత్మిక పాఠం. మనుషులు హాని చేయాలని తలంచిన దేవుడు దాన్ని మేలుకరంగా మారుస్తాడని ఈ అధ్యాయం నిరూపిస్తుంది. అధ్యాయం యొక్క ముగింపు. ఈ అధ్యాయం మానవ ఈర్ష్య, కుట్రల ద్వారా యోసేపు ఐగుప్తుకు అమ్మబడినప్పటికీ దేవుడు తన గొప్ప ప్రణాళికను నెరవేర్చడానికి ఆ సంఘటనలను పునాదిగా మార్చాడు అని వివరిస్తుంది.